క్షమాపణ అమిత్ షా వెంటనే భారత రాజ్యాంగ నిర్మాత అమిత్ షాను అవమానించిన అమిత్ షా వెంటనే అమిత్ షా అమిత్ షా అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి వెంటనే అమిత్ షా కేంద్ర పదవికి వెంటనే అమిత్ షా అమిత్ షా అమిత్ షా एक टमाटर कच्चा है अमित शाह लुच्चा है एक टमाटर कच्चा है अमित शाह लुच्चा है अमित शाह వెంటనే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి డౌన్ డౌన్ అమిత్ షా అమిత్ షా అంబేద్కర్ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారత ప్రజల ఆశాదీపం అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిండు రాజ్యసభలో అవమానపరిచే విధంగా అంబేద్కర్ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారు వెంటనే భారత సమాజానికి క్షమాపణలు చెప్పి తన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము. లేని సమక్షంలో వెంటనే కేంద్ర ప్రభుత్వ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు వెంటనే క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మీ బీజేపీకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అంబేద్కర్ భారతీయులందరిలో పాడే దేవుడే. ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, లక్షల కోట్ల సార్లు ప్రతిసారి జపిస్తూనే ఉంటాము. అంబేద్కర్ అంటే ఒక స్వేచ్ఛ, సమానత్వం. అంబేద్కర్ అంటే ఒక సోదరభావం. ఈ భారతదేశంలో ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వంతో ఒక సోదరభావంతో జీవిస్తున్నారంటే దానికి కేవలం భారత రాజ్యాంగం, దాన్ని నిర్మించడంలో కృషి చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తున్నాం. మేము ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళ కోసము, ప్రజల్ని సురక్షితంగా ఉంచడం కోసము, దేశాన్ని రక్షించడం కోసము అంబేద్కర్ వాదులమైనటువంటి ఈ భారతదేశ ప్రజలు ఎల్లప్పుడూ కూడా అంబేద్కర్ పేరు జపిస్తూనే ఉంటాము. మీకు అది వినబుద్ధి కాకుంటే మీ చెలో సీజం వేసుకొని ఇంట్లో కూర్చుండే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. క్షమాపణ వెంటనే భారతదేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని అమిత్ షా గారిని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. మేము ఉద్యమాన్ని ఉధృతం చేసి మీ గడ్డి విడిచేదాక మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆలోచన విధానం అనిత వ్యాఖ్యలు చేసిన అంబేద్కర్ పై అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి.